జిబ్రా డానియో పిల్లలు ఉన్నాయా పోయినాయా అని అయితే చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసండి, మీకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. దానికన్నా ముందైతే మనకైతే ఒక కొత్త ఫిష్ వచ్చిందని పార్సల్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్ కలెక్ట్ చేసుకుని అయితే స్టోర్కి అయితే తీసుకొచ్చేసాం. ఆల్రెడీ 2 days ముందే అయితే ఒక ఎక్వేరియం అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే బాక్స్ ఓపెన్ చేసి ఫటాఫట్ అని అయితే కవర్ అయితే బయటకు తీస్తాను. అండ్ దీంట్లో కూడా వచ్చింది ఫ్లోర్ అనే. సో ప్రెజెంట్ అయితే వాటర్ పైన అయితే అట్లా వదిలేసాను టెంపరేచర్ మ్యాచ్ చేయడానికి. అండ్ జిబ్రా డానియోస్ పిల్లల గురించి మాట్లాడుకుంటే ఈ ట్రేలో వదిలేం కదా కొన్ని పిల్లల్ని. సో ఆ పిల్లలు అయితే బాగానే గ్రో అవుతున్నాయి. అరౌండ్ ఒక 50+ అయితే ఉంటాయి అనమాట. సైజు ఒక్కొక్క దాని ఒక్కొక్క సైజులో ఉంటుంది. నేను లైవ్ ఫుడ్ ఏం వాడలేదు, పెల్లెట్స్ని క్రష్ చేసి పౌడర్ లాగా చేసి అయితే ఫీడ్ చేస్తున్నాను అనమాట. గ్రోత్ పర్లా పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ రోజు అయితే క్లీనింగ్ అయితే చేయబోతున్నాను, ఎందుకంటే చాలా డస్ట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. అది మొత్తం తీసేసి వాటర్ కూడా అయితే చేంజ్ చేసేయబోతున్నాను. ఇలా ఒక ఆక్సిజన్ పైప్ తీసుకుని వాటర్ అయితే స్లోగా అయితే తీసేస్తున్నాను అనమాట. మొత్తం డస్ట్ పార్టికల్స్ మొత్తం అన్నీ తీసేసి వాటర్ కూడా ఇంకా టాప్అప్ అయితే చేసేయబోతున్నాను. దాని తర్వాత ఇందాక మనం తీసుకొచ్చిన ఫ్లోరాన్ ఉంది కదా, సో దానికి టెంపరేచర్ మ్యాచ్ అయిపోయింది. ఇంకా దాన్ని కూడా అన్ప్యాకింగ్ అయితే చేసేసి ఇంకా ట్యాంక్లో అయితే రిలీజ్ చేసేయబోతున్నాను. అండ్ ఈ ఫ్లోరాన్ వచ్చేసరికి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే టెంపరేచర్ ఒకటే మ్యాచ్ చేశాను కానీ వాటర్ ఎక్లిమేషన్ చేయలేదు. మీరు ఎవరైతే ఫ్లోరాన్ కొంటారో టెంపరేచర్ ఎక్లిమేషన్ అయిన తర్వాత వాటర్ కూడా మ్యాచ్ చేసి ప్రాపర్ ఎక్లిమేషన్ అయితే చేయండి. అండ్ ఈ ఫ్లోరాన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని అయితే మనం గ్రూమింగ్ అయితే చేయబోతున్నాం. సో గ్రూమింగ్ అంటే దీన్ని అయితే గ్రో చేయబోతున్నాం. దీన్ని తెప్పించిన పర్పస్ వేరేది ఉంది. ఆ పర్పస్ వచ్చేసరికి అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఫ్లోరాన్ ఆల్రెడీ ట్రావెల్ స్ట్రెస్లో ఉంది కాబట్టి దీన్ని అయితే వదిలేద్దాం. అండ్ దీంట్లో అయితే మీరు జిబ్రా డానియోస్ పిల్లలు అయితే చూసుకోవచ్చు. సో వాటర్ మొత్తం అయితే క్లీన్గా అయిపోయింది. సో వీటికైతే ప్రెజెంట్ పెల్లెట్ ఫుడ్ వాడుతున్నాను. సో లైవ్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆర్టిమే హ్యాచ్ చేసి వేద్దాము, గ్రోత్ ఏమన్నా స్పీడ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అండ్ ఈ లోపే నేను తెచ్చిన ఫ్లోరాన్ నాకైతే షాక్ ఇచ్చిందనమాట. देखो देखो कैसी बातें यहाँ की